అందరికీ వందనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు. మరొకసారి ఆరాధన చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం మందు ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరుడు రాకేష్ బాబు చదివి వినిపించినట్లుగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం చదువుగా విన్నాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 13. శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. శోధనలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. వాటి నుంచి తప్పించేది ఎవరని? దేవుడే తప్పించేది. మనకి మేలు అనేది ప్రతీది కూడా మనకు దయచేసేది దేవుడే. శోధనలు అనేవి రాకుండా ఉండవు. శోధనలు వస్తాయి, కానీ వాటి నుంచి తప్పించే దేవుడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనం ఏమని వేడుకోవాలి? శోధనలోనికి నేను తేబడకుండానట్లు వాటి నుంచి తప్పించని దేవుణ్ణి అడగాలి. అసలు క్రైస్తవుడు నేను తప్పించుకోవాలి, శోధనలోకి తేబడకూడదు. శోధనలోకి తేబడకూడదు అంటే ఖచ్చితంగా వారికి దేవుని సహాయము కావాలి. క్రీస్తునందు ఉన్నటువంటి మనము పరలోకపు ఆశీర్వాదాలతో నింపబడి ఉన్నాం. క్రీస్తునందు ఏమున్నాయి? పరలోకపు ఆశీర్వాదాలు ఉన్నాయి. రక్షణలో కొనసాగే అవకాశం ఎవరికి ఉంది? క్రీస్తు శరీరంలో అవయవంగా చేర్చబడి ప్రతి ఒక్కరికి రక్షణలో కొనసాగే అవకాశం దేవుడిస్తున్నాడు. భూమి మీద శోధకుడు ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు. కాబట్టి శోధిస్తాడు. సాతానుడు శోధకుడు అని కూడా అంటారు. ముందు మనకి ఏం తెలియాలంటే శోధన అంటే ఏంటో తెలియాలి. శోధన దేవుని ఆజ్ఞలు అతిక్రమించైనా సరే నీ దురాశలు నెరవేర్చుకో. దేవుని ఆజ్ఞలు పెడచెవిన పెట్టైనా సరే, పక్కకు నెట్టేసైనా సరే, పాటించకుండా అయినా సరే, దేవుణ్ణి బాధ పెట్టైనా సరే నీకు కలిగిన దురాశలు నెరవేర్చుకో అని కలిగే పరిస్థితులు మనకు ఏర్పడ్డప్పుడు మీరు ఏమవుతున్నారు? శోధింపబడుతున్నారు. మీరు మోసపోవునట్లు ప్రలోభ పెట్టబడుతున్నారు. ఒక మనిషి మోసపోవాలంటే తాను మోసపోతున్నాను అని అర్థమయ్యే విధంగా ఉంటాయా? అంత హాయిగా జరిగిపోతుంది అన్నట్టు ఉంటుందా? అంతా కూడా అనుకూలంగానే జరుగుతున్నట్టుందే, నేను అనుకున్నట్టే జరుగుతుందే అన్నట్టుగా ఉంటుంది వాతావరణం మోసపోయే ముందు. దొంగిలించిన పళ్ళు తీపి అనే సామెత విన్నాం కదా. ఎస్, తీపి అనుకుంటారు, దాని పర్యవసానాలు అలాగే ఉంటాయి. తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్. అవునా? శోధన అనేది ఒక పరీక్షకు గురవటం. క్రైస్తవులు ప్రతి ఒక్కరికి అనుభవాలు ఉంటాయి. నువ్వు పాపం చేయునట్లు, దేవుణ్ణి బాధ పెట్టినట్లు శోధకుడు ఏం చేస్తాడు? అటువంటి పరిస్థితులను నీకు ఏర్పాటు చేస్తాడు. నీకు అటువంటి చెడు తలంపులను కలగజేస్తాడు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో, నేను ఇక్కడ ఖచ్చితంగా పాపం చేసే విధంగా ఉన్నాను, ఆ పరిస్థితులన్నీ నాకు అనుకూలిస్తున్నాయి. నా మనసు కూడా ఏమని చెప్తుంది? ఈ ఒక్కసారికి
ఎవరు చూస్తున్నారులే, చేద్దాంలే, ఎంతమంది చేస్తలా, ఎంతమంది పాపం చేస్తున్నప్పటికీ క్షేమంగా లేరు, నేను కూడా అలాగే క్షేమంగానే ఉంటాలే. ఆరాధన మానేసినప్పటికీ దేవుడు నన్నే శిక్షించలేదే ఇంకా, కాబట్టి ఈసారి వారం కూడా మానేసినా ఇబ్బంది లేదులే అనుకుంటారా, అనుకోవట్లేదా? చూడండి ఎటువంటి ఆలోచనలో, దేవుని ఆజ్ఞలు అతిక్రమించడానికి, దేవుని బాధ పెట్టడానికి, మీరు పాపం చేయటానికి ఏర్పడేటువంటి మీకు ఇష్టమైన పరిస్థితులు ఏంటో సాతానుడు మీ దురాశను బట్టి మిమ్మల్ని ఏం చేస్తాడు? మరలు కొల్పిస్తాడు, ఉమ్మిళ్ళూరిస్తాడు, తలతల లాడే పరిస్థితులు కలిగిస్తాడు. మీ బలహీనతలు సాతానుడు తెలుసా తెలీదా? తెలుసు. అట్టి పరిస్థితులు నీకు ఏర్పాటు చేసినప్పుడు మీ మనసు ఏమని చెప్పిద్ది? ఎంతమంది చేయట్లేదంట, నేను చేస్తే ఏంటంట అని. దేవుడు వారి ఎడల తీసుకునేటువంటి చర్య వారికి ఎలా న్యాయమో అలా చేస్తాడు, మనకి ఎలా చర్య తీసుకోవాలో అలా చేస్తాడు. మనం ఎవరితో కూడా పోల్చుకోవద్దు. పిల్లల్ని ఎలుగుబంట్లు వచ్చి 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి చీల్చిని అని చెప్పి అదే శిక్ష మనకే ఉంటుందా? అప్పుడు పరిస్థితులకి ఆ సమయానికి దేవుడు అలా నిర్ణయం తీసుకున్నాడు. అలాగే శోధన అంటే ఏంటి? పాపం చేయుటకు, ఇంకా చాలా రాయొచ్చు. దేవుణ్ణి బాధ పెట్టుటకు, ఆజ్ఞలు అతిక్రమించుటకు, మీ యొక్క దురాశలను బట్టి మీకు అనుకూలమైన పరిస్థితులను కలగజేసినటువంటి స్థితి. అప్పుడు మీ మనసు ఏం చెప్పింది? ఎవరు చూడలేదులే, ఇక్కడ ఎవరు లేరులే. ఏం మర్చిపోతారంటే దేవుడు సర్వాంతర్యామన్న విషయం మర్చిపోతారు. ఇంకా ఆ సమయానికి అక్కడ ఎవరు లేరంటారు, కానీ దేవుడు సర్వాంతర్యాన్ని, దేవుడు అన్ని చోట్ల ఉంటాడన్న ఆ సత్యాన్ని గ్రహించకుండునట్లు సాతానుడు గుడ్డితనాన్ని కలగజేస్తాడు. ఎవరు లేరులే, ఎవరు చూడలేదులే. కాబట్టి పాపం చేయుటకు ఏర్పడే పరిస్థితులు, ఇంకేం ఏర్పడతాయి? నీలో ఉన్నటువంటి దురాశను బట్టి మరులు కొల్పబడుతూ ఉండే స్థితి, మరులు కొల్పబడే స్థితి. ఇంకైపోయింది. ఇంకొంచెం శోధిస్తే, ఇంకొంచెం శోధనలో నిలబడితే ఈ వ్యక్తి ఏమైపోతాడు? బెండ్ అయిపోతాడు అంటారు చూడండి. ఇంకా పడిపోతాడు. ఇంకొంచెం ఉంచుదాం, మెత్తకుండాడు, ఇంకొంచెం ఉంచుదాం. మెత్తకున్నప్పుడే కదా వంగేది. ఐరన్ రాడ్ అయినా సరే బాగా కాల్చినప్పుడు దానికి ఎటు కావాలంటే బెండ్ అయిపోతుంది. శోధనలు అందుకే నిలబడకూడదు. మ్యాక్సిమం ఏం చేయాలి? తప్పించుకోవాలి, ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితుల దగ్గర వెంటనే వాక్యాన్ని గుర్తు చేసుకొని సాధ్యమైనంత తొందరగా అక్కడి నుంచి తప్పించుకోవాలి. అంతే తప్ప అటువంటి పరిస్థితుల్లోనే కొనసాగుతూ అక్కడే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ అటువంటి వ్యక్తులతోనే ఎక్కువసేపు నిలబడి అక్కడే ఉన్నారనుకోండి, ఖచ్చితంగా శోధనలోనికి ప్రవేశిస్తారు, శోధనలోకి తేబడతారు. శోధనలోకి తేబడటం అంటే అర్థం ఏంటంటే పాపం చేసేసారని, వచ్చినటువంటి పరీక్షలో ఫెయిల్ అయిపోయారు అని. అంతేనా? ఫెయిల్ అవటం అంటే అర్థం ఏంటి? పాపం చేసేసారని. పాపం యొక్క పర్యవసానం చాలా భయంకరం అని మనం చాలాసార్లు మాట్లాడాం. చాలా భయంకరం. దేవుని యొక్క ఉగ్రత రానంత వరకు ఆ మనిషి ఏమనుకుంటాడు? చూసారా, నేను పాపం చేసినా కానీ క్షేమంగానే ఉన్నాను, సురక్షితంగానే ఉన్నాను, బాగానే ఉన్నాను అనుకున్న వ్యక్తులు పాపం వెంబడి పాపం చేస్తారా? ఒక్క పాపంతో ఆగిపోతారా? ఒక్కసారి దొంగతనం చేసిన వ్యక్తిని ఎవరు పట్టుకోలేదు అనుకోండి, ఏం చేస్తాడు? రెండోసారి చేస్తాడు, మూడోసారి చేస్తాడు, నాలుగోసారి పట్టుకొని కొట్టినా కూడా ఓహో దొరికితేనే కదా దెబ్బలు పడుతున్నాయి, దొరకపోతే పడతలేదు అనుకుంటాడు. దెబ్బలకు అలవాటు పడతాడు.
దొంగతనానికి అలవాటు పడతాడు. పాపం చేయడానికి అలవాటు పడిన వ్యక్తి పాపానికి దాసుడైన తర్వాత తాను కోల్పోతున్న స్థితిని బట్టి తాను బాధపడ్డం. పాప బానిసత్వం కింద ఉన్న వ్యక్తికి మారు మనసు అనేది రాదు. నిండా మునిగిన వ్యక్తికి చలి ఉండదు అంటారు. అవునా? చలి ఉండదు. తాను తెలుసుకునేసరికి తన జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. అందుకేం చేయాలి? శోధన అనేది వస్తుంది. దేవుడు అనుమతిస్తాడు, సాతానుడికి, శోధకుడికి అనుమతిస్తాడు. మనం ఏం చేయాలి? ఏది రైట్ ఏది రాంగ్ అన్నది ఎరిగి దాన్ని ఇష్టపడిన వారమై ఉండాలి. ఉంటే శోధన వచ్చినప్పుడు ఏం చేస్తారు? నేనైతే ఇక్కడ దేవుణ్ణి బాధ పెట్టను, ఈ పరిస్థితుల నుంచి నేను తొందరగా ఎస్కేప్ అవ్వాలి. యోసేపుకి శోధన వచ్చిందా రాదా? వచ్చింది కదా. యవ్వనస్తులకి ఈ రోజుల్లో అటువంటి శోధన వస్తే తప్పించుకుంటారా? తప్పించుకోరు. తప్పించుకోవాలన్న ఆలోచన కూడా రాదు. అనుకూల సమయం అనుకుంటారు, ఎవరు చూడలేదు అనుకుంటారు. కానీ యోసేపు ఏం చేశారు? దేవుడు సర్వాంతర్యామి, దేవుడు చూస్తున్నాడు. యోసేపు ఉన్నటువంటి స్థలము దేవుడికి మరుగుపరచబడిందా? కానే కాదు. మనలాంటి కళ్ళ దేవుడి, మనకెవరన్నా అడ్డం వస్తే అవతల వ్యక్తి కనపడరు. దేవుడు ఎటువంటి వాడు? దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు. దేవునికి అన్ని భాషలు వచ్చు, అన్ని చోట్ల ఒకేసారి ఉండగలడు, అన్ని భాషలు గల వ్యక్తులతో వ్యవహరించగలడు. ఊహకందని వాడు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు అసలు. యోసేపు ఏమనుకున్నాడు? దేవుడు చూస్తున్నాడు, దేవుడికి వ్యతిరేకంగా ఇక్కడ పని జరుగుతుంది, ఇక్కడ నేను శోధించబడుతున్నాను. అక్కడి నుంచి ముందు నిలబడటం కాదు కదా, సంభాషించడానికి కూడా ఇష్టపడలా. అక్కడ నిలబడి అక్కడ ఇంకా కాసేపు ఉండి ఏదో మాట్లాడాలని ట్రై చేయాల. ముందు ఆ స్థలం వదిలిపెట్టి వెళ్ళిపోవాలంతే. ఏమి ఇష్టపడ్డాడు యోసేపు? దేవుడు చూస్తుండగా నేను పాపం చేయకూడదు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకూడదు. దేవుడు చూస్తుండగా చేయకూడదు అంటే చూడకుండా ఉన్నప్పుడు చేయొచ్చానే. అసలు దేవుడు కునుకడు, నిద్రపోడు, అది తెలుసుకోవాలి ఫస్ట్. కాబట్టి యోసేపు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకూడదు అని డిసైడ్ అయ్యాడు. తనకున్నటువంటి విలువను దిగదార్చుకోవాలని యోసేపు అనుకోలేదు. తను తాను దేవుడి కుమారుడుగా, ఉన్నతుడిగా ఎంచుకున్నాడు. ఉన్నతులు ఎప్పుడు కూడా ఏ పనులు చేయరు? తను తాను తగ్గించుకునే చెడు పనులు చేయరు, ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. యోసేపు శోధన వచ్చింది. యోసేపుకి ఏమొచ్చింది? శోధన. పాపం చేసే శోధన వచ్చింది. వ్యభిచారం చేసే అవకాశం వచ్చింది. పొతిఫర్ భార్యనా? యోసేపుకు వచ్చినటువంటి శోధన వెంటనే యోసేపు యొక్క హృదయంలో దేవుడు వాక్యము ఉందా లేదా? ఉంది. కాబట్టి వెంటనే దేవుని యందు నేను నిలిచి ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? అక్కడి నుంచి పారిపోయాడు. శోధనలు ఎప్పుడు నిలబడమాకండి. మ్యాక్సిమం మనం ఏం చేయగలమో అది చెయ్యాలి. అక్కడి నుంచి ముందు పారిపోవాలి. పారిపోతుంటే అతని యొక్క వస్త్రాన్ని కూడా పట్టుకోవడం జరిగింది. వస్త్రం కూడా వదిలేశాడా లేదా? మళ్ళీ ఆ వస్త్రం కోసం నిలబడి నాది నాకు ఇవ్వు అని అడిగాడా? వదిలేసి వెళ్ళిపోయాడు అంతే. అసలు అక్కడ ఉండకూడదు. ఇంకా అంతగా అసహించుకున్నాడు. మీరు దేవుని నీతిని నెరవేర్చాలని, దేవుని యొక్క గుణ లక్షణాలు పెంచుకోవాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, శోధకుడు మిమ్మల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. పాపం చేయునట్లు మరులు కొల్పబడేటువంటి పరిస్థితులు మనకి కలుగుతాయి. అలాంటి పరిస్థితుల్లోనే మనము ఏం చూడాలి? దేవుడు ఎప్పుడో చెప్పాడు, నాకు తెలియజేశాడు ఇటువంటి పరిస్థితులు వస్తాయని. ఆయనను నేను శోధనలోనికి తేపడకూడనట్లు నేనేం చేయాలి? శోధనని జయించాలి, దేవుని సహాయము కోరుకోవాలి. అదే మీ యొక్క దురాశ నెరవేర్చుకోవాలని ఎప్పుడైతే అనుకుంటారో మీరు దేవుని సహాయం అడుగుతారా? ఎందుకని?
మీరు నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు కదా. నెరవేర్చుకోవాలని ఎప్పుడైతే అనుకుంటారో, నాయన ఈ శోధన తప్పించు అని అడగగలరా మీరు? అడగరు. ఎందుకని? మీకు ఇష్టం కాబట్టి. చూడండి, పరీక్షకు గురవటం, తప్పు చేసే విధంగా పరీక్షలు వచ్చినప్పుడు వాటి నుంచి తప్పించే మార్గం కూడా దేవుడే మనకు దయచేస్తాడు. దేవుని మనం అడగాలి. ఎంతటి పాతకాన్ని నేను చెయ్యను, నేను నా కొరకు రక్తం చిందించిన యేసుక్రీస్తు వలె నేను జీవించాలని నిర్ణయించుకున్నాను. అలాంటిది ఈ శోధన నేను తప్పించుకోలేనా? తప్పించుకోగలవు. ఇంకా మీరు ప్రయత్నిస్తూ దేవుడిని ఏం చేయాలి? అడగాలి. శోధన నుంచి తప్పించు, శోధనలోకి తేకుండా ఉండినట్లు నన్ను తప్పించు అని అడగాలి. కాబట్టి శోధనలు అనేవి రావటం అనేది పాపమా? రావటం పాపం కాదు. శోధనలోనికి ఎవరైతే తేబడతారో, ఎవరైతే శోధనలోకి ప్రవేశిస్తారో వారు పాపం చేసినట్లు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద సాతానుడు ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. దేవుని పిల్లలంటే అస్సలు సాతానుడికి పడదు. మనం అనుకుంటాము, ఆహా, నాకున్న టాలెంట్కి, నాకున్న అందానికి, నాకున్న తెలివితేటలకి నాకు ఎన్ని అవకాశాలు వస్తున్నాయో అనుకుంటారేమో. పాపం చేయులాగున వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా మీ పతనానికి నాంది. అర్హత లేని వారికి కూడా అన్ని చేకూర్చబడుతున్నాయి అంటే మీ పతనానికి నాంది. అర్థమవుతుందా? అవన్నీ శోధనలు. ఇవి తప్పించుకోవాలి. వీటిని దేవుడే తప్పించాలి. ఎప్పుడు పడిపోతామో మనకు తెలియదు. ఎందుకని? అల్ప విశ్వాసులు, వాక్యం తెలియని వ్యక్తులు, లోక స్నేహం చేసేవారు ఎప్పుడు పడిపోతారో తెలియదు. అందుకే ఏం చేయాలి? ఎప్పుడు విశ్వాసంలో బలంగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. శోధకుడు శోధించి మీరు ఎప్పుడు శోధనలో ప్రవేశిస్తారో ఆ బలహీనతలు ఎరిగినవాడు ఎవరు? సాతానుడు. ఇది కరెక్ట్ టైం వచ్చింది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం వినుటలో అనాసక్తిగా ఉన్న వాళ్ళు, విశ్వాసంలో బలహీనంగా ఉన్న వారిని గమనిస్తాడు సాతానుడు. వారు ఖచ్చితంగా ఏమైపోతారు? బలహీనులు ఏమవుతారు? పడిపోరా? వారిని పట్టుకుంటాడు. అందుకే ఎప్పుడు కూడా మనము బైబిల్ పఠనం చేస్తూ ఉండాలి. క్లాసెస్ రెగ్యులర్గా వినాలి. లేని ఎడల సాతానుడు గమనిస్తాడు. రెగ్యులర్గా ఆరాధనలో పాల్పంచుకోవాలి. లేని ఎడల మిమ్మల్ని గమనించే ఒక వ్యక్తి ఉన్నాడు, దుష్టుడు. మిమ్మల్ని గమనిస్తాడు, మిమ్మల్ని కూలదోయటానికి ప్రయత్నం చేస్తాడు, పడద్రోయాలని చూస్తాడు, మీ యొక్క మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పాడు చేయాలని చూస్తాడు. బలహీనులు ఎవరా అని, దురాశపరులు ఎవరా అని వెతుకుతూ ఉంటాడు. లోకమంతా తిరుగుతూ ఉంటాడు సాతానుడు. కాబట్టి ఎవరిని చెరలో వేద్దామా అని జల్లెడు పడతా ఉంటాడు లోకాన్ని సాతానుడు. కంటికి కనిపించడు. కనపడతాడా సాతానుడు? కంటికి కనిపించడు. కానీ ఎవరి జీవితాల్లో పనిచేసాడో అర్థమైంది. ఎవరైతే పడిపోతారో, ఎవరైతే దేవుడికి దూరం అయిపోతున్నారో, ఎవరైతే దేవుడిని సంతోషపెట్టలేకపోతున్నారో, విశ్వాసంలో పతనం అయిపోతున్నారో వారి జీవితాలు ఎవరు పనిచేసినట్లు? సాతానుడు పనిచేసినట్లు. కరెంట్ ఎలాగైతే కంటికి కనపడకుండా పని మాత్రం కనపడుతుందో ఫ్యాన్ తిరుగుతున్నట్లు సాతానుడు నా జీవితంలో బలంగా పనిచేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, తప్పుని సమర్థించటం, మంచి చెడుల్లో చెడుని ఎన్నుకోవటం. చెడుని ఎన్నుకునే అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెడుని ఎన్నుకుంటారు. అవకాశం దేనికి వాడతారు? చెడుని ఎన్నుకుంటానికే వినియోగిస్తారు. అంటే మీరు సాతాను యొక్క కుర్చీలో పడిపోతున్నారు అని, చిన్న పిల్లల్లాగా మోసపోతున్నారు అని. వారి జీవితాలు అందంగా ఉంటాయా? ప్రశాంతంగా ఉంటాయా? నెమ్మదిగా ఉంటాయా? ఉండవు. కాబట్టి శోధనకు గురవటం అనేది జరుగుతుంది. కానీ దేవుడు మనం మారు మనసు పొందితే మనల్ని మరలా లేవనెత్తు. మూలం ఏమై ఉన్నది?
శోధనకు మూలం ఏమై ఉన్నది? యాపిల్ పండు ఉంది. యాపిల్ పండు అనగానే ఎక్కడి నుంచి వచ్చింది? యాపిల్ చెట్టు నుంచి వచ్చింది, అంతేనా? యాపిల్ చెట్టు నుంచి యాపిల్ పండు వచ్చింది అంటాం. శోధనకు మూలం ఎవరై ఉన్నారు? శోధకుడు. శోధకుడు ఉన్నాడు కాబట్టే శోధన అనేటువంటి పని వచ్చింది బయటికి. అర్థమవుతుందా? కాబట్టి శోధనకు మూలం ఏమై ఉన్నదంటే శోధకుడు ఉన్నాడు. శోధకుడు ఉన్నాడు కాబట్టే శోధకుడు చేసే పని ఏంటి? శోధించటం. శోధించే పని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? పడద్రోయటం, విశ్వాసులను పడద్రోయటం, విశ్వాసులను పాడు చేయటం, కుటుంబాలను పాడు చేయటం, సంతోషాన్ని తీసేయటం, నెమ్మదిని తీసేయటం, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయలాగున ప్రేరేపించటం. మీకున్న దురాశలను బట్టి మీరు ఏమేమి కోరుకుంటున్నారో సాతాను తెలుసు కాబట్టి అది ఏర్పాటు చేయటం. దేవుడేమో మనకి బోధిస్తూ ఉంటాడు, ఇది రైట్, ఇది రాంగ్ అని. సాతానుడు నువ్వు రాంగ్ మాత్రమే చేసేలాగా ప్రేరేపిస్తాడు. దేవుడేమో మంచి మాత్రమే చేయలాగున బలమైన విశ్వాసులను మనకు ఉదాహరణగా చూపిస్తా ఉంటే సాతానుడు చెడు చెయ్యొచ్చు అని మనకి అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు. సాతాను తన దూతల ద్వారా పనిచేస్తూ మన చుట్టూ వారిని వాడుకుంటాడు. అందుకే మోసపోవద్దు అన్నాడు దేవుడు. అంటే మోసం చేసేవాడు భూమి మీద ఉన్నాడు అని. మోసపోకుండా ఉండాలంటే చిన్నపిల్లల్లాగా ఉండాలా, బలంగా ఉండాలా? పిల్లల్ని ఎక్కడికంటే అక్కడికి ఎందుకు పంపించాం? వారికి ఇంకా మైండ్ పెరగలేదు, మంచి చెడు తెలివితేటలు వారికి ఇంకా రాలా. వారు ఇంకా బలంగా ఉండాలని చెప్పి పిల్లలకు తోడు ఉంటాము, సింగిల్గా ఎక్కడ పంపించాం. విశ్వాసంగా ఉండకుండా బలహీనంగా ఉన్న వ్యక్తులు శోధకుడిచే త్రోయబడతారు, శోధనలోకి ప్రవేశిస్తారు. తమ అందమైన జీవితాలను, అందమైన ఆరోగ్యాలను, దేవుడిచ్చిన ప్రతి విధమైన దీవెనల్ని పోగొట్టుకుంటారు. వాటికి ఎవరి మీదో మనం చాడీలు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను సాతానుడు చేశాడని అనొద్దు. సాతానుడు విశ్వాసుల జోలికి కూడా వస్తాడు, విశ్వాసుల జోలికి వస్తాడు, బలహీనులను అస్సలు వదిలిపెట్టడు. విశ్వాసులేమో వాక్యం ద్వారా ఇది రాంగ్ కదా, ఇది నా తండ్రికి ఇష్టం ఉండదు కదా, నా తండ్రిని నేను బాధ పెట్టలేను కదా అని చెప్పి శోధన నుంచి తప్పించుకుంటారు. కానీ బలహీనులు, విశ్వాసం తక్కువ కదా, వారు పాపం చేసేస్తారు. సాతానుడు జయ జయ ధ్వనులు చేసుకుంటాడు మనసులో, మంచి పని చేశాను ఈ రోజు నేను అని. కాబట్టి మనం చాడీలు ఊరి మీద చెప్పకూడదు. మనలో ఉన్న దురాశలను బట్టే మనము వెళ్లకుండా ఆ శోధనలోనే నిలబడి అవే వింటూ వాటిని పెంచుకుంటూ హృదయంలో ఈజీగా లోబడిపోయి సాతానుడికి నేను పాడైపోవడానికి కారణం సాతానుడు అంటారు. తప్పించుకునే మార్గం దేవుడు చూపిస్తాడు. అలాగే హృదయంలో వాక్యం నివసించిన వ్యక్తి వాక్యం ద్వారా హెచ్చరించబడినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరించబడినప్పుడు ఆ శోధన నుంచి తప్పించుకోడా లోపాలన్నీ మనలోనే పెట్టుకొని సాతానుడి మీద చాడీలు చెప్పడం మొదలు పెడతాం. సాతానుడే పాపం చేయించినట్లయితే హవ్వ ఆదాముకి దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? అవునా? సాతానుడి మీదే మొత్తం తోసేస్తే శిక్ష ఎవరు పడాలి? సాతానుడికే పడాలి. మరి దేవుడు హవ్వ ఆదామును ఎందుకు శిక్షించాడు? ఎందుకు ఏదైనా తోట నుంచి తరిమేశాడు? ఎవరు తప్పు ఉందని? శోధింపబడటం తప్పు కాదు, శోధనలోని ప్రవేశిస్తున్నారంటే అది మీరు తీసుకున్న నిర్ణయం. అది భూమి మీద మంచి చెడు రెండూ ఉంటాయి, రెండు మన కళ్ళ ముందు పడతాయి. కానీ మనకు మంచేదో చెడేదో దేవుడు బోధించట్లేదా? నువ్వు నిర్ణయించుకొని నీ దురాశను బట్టి నువ్వు పడిపోయి నన్ను సాతానుడు శోధిస్తున్నాడు, సాతానుడు నన్ను పాడు చేశాడు, సాతానుడు చెబితే చేశానంటే అలా అయితే హవ్వ ఆదాముని దేవుడు శిక్షించాల్సిన అవసరం లేదు. శోధకుడు ఉంటాడు, శోధిస్తాడు, దేవుని సహాయం తీసుకోవాలి. పరిశుద్ధుల యొక్క సహవాసంలో
మన ఆత్మలను బలపరుచుకుంటూ వెళ్ళాలి. నీ బలహీనతే సాతానుడికి ఏమైంది? బలమైపోతుంది. అందుకే విశ్వాసంలో బలంగా ఉండినట్లు ప్రార్థన చేసుకుంటాం మనం. నా విశ్వాసాన్ని ఎందుకు బలపరచాలి? విశ్వాసంలో బలంగా ఉన్నవారు సాతాన్ని ఏం చేస్తారు? వాక్యం ద్వారా ఎదిరిస్తారు. అది తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించడేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. శోధకుడు ఏం చేస్తాడంట? శోధిస్తాడు. మరి శోధించినప్పుడు అందరూ శోధన తప్పించుకుంటారా? శోధించినప్పుడు శోధనలో ప్రవేశిస్తే పౌలు ఏమంటున్నాడు? మేము పడ్డ ప్రయాసము వ్యర్థమైపోవునేమో, మనం వ్యర్థులము అగునట్లు సాతానుడు ప్రలోభ పెట్టే స్థితి శోధన. తప్పు చేయునట్లు, మనం వ్యర్థులు అగునట్లు, దేవుడి సంకల్పాన్ని ఎదురించులాగున సాతానుడు ఏం చేస్తాడు? మనల్ని శోధిస్తూ ఉంటాడు. కనపడతాడు కంటికి? మనుషుల ద్వారా. ఒకప్పుడు సర్పం ద్వారా శోధించాడు, ఇప్పుడు మనుషుల ద్వారా. మన పక్కన ఉన్న మనుషులు మనకంతా మంచి చెప్పినట్లే ప్రవర్తిస్తారు. వెళ్ళకపోతే ఏమైంది? ఆదివారం రోజు వెళ్తున్నావుగా, ప్రతి ఆదివారం వెళ్తున్నావు కదా, ఇన్ని ఆదివారాలు దేవుణ్ణి మెప్పించావు, ఒక్కసారికి దేవుడు ఏమన్నా అంటాడా? అంటే వీరి యొక్క మనస్తత్వం చెప్తారు మనకి. ఎవరి మనస్తత్వం? మనుషుల మనస్తత్వం అది. మానకుండా వెళ్తున్నావు స్కూల్కి, ఈ నెల అంతా వెళ్ళావు, అట్లా అటెండెన్స్ బాగానే ఉంది, 100% ఉంది ఇప్పుడు వరకు. ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే ఏమైంది? నిన్న ఏమన్నా అంటారు టీచర్స్? ఏమంటారు కదా. ఆ సైకాలజీ ఎక్కడ ఉపయోగిస్తారు? ఆరాధనకు ఉపయోగిస్తారు. నీలాంటి ఆలోచనల దేవుడి ఇన్నిసార్లు వెళ్ళావు, ఈ ఒక్కసారికి ఆగిపోతే ఏమైంది అంటారు. అసలు ఆరాధన ఎందుకు వెళ్తామో తెలిసిన వ్యక్తులు అలా ఆలోచిస్తారా? క్రీస్తు మరణ పునరుద్ధానంలో పాల్పంచుకుంటానికి కదా, దాన్ని ఒక రోజు మానేస్తే ఏంలే అనుకుంటారా? అవి ఇవి ఒకటేనా? ఆ అటెండెన్స్ ఇవి ఒకటేనా? కాదు కదా. శోధనలు అలా వస్తాయి. సాతానుడు ప్రలోభలు పెట్టి మనల్ని వ్యర్థులగునట్లు వేరే వేరే వ్యక్తులను ప్రేరేపించి మన మనసు మార్చుకునేలాగున, మన దృష్టిని మళ్లించేలాగున, పడిపోయేలాగున ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఉగ్రత మన మీదకి రావాలని చాలా శక్తిలో కృషి చేస్తాడు సాతానుడు. ఏమవ్వాలి? దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తే ఏమవుతాం? కీడులు వస్తాయి, శాపాలు వస్తాయి. సాతానుడు తన వంతు పని ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్, సాతానుడు ఆనందించమని కోరుకుంటాడు మనల్ని. సాతానుడు ఏం చెప్తాడంటే, మీ కోరికలు నెరవేర్చుకొని ఆనందించండి. ఆనందించండి అని చెప్తాడు. చూడటానికి చాలా బాగుంది, చాలా బాగుంది. మంచి స్నేహితుడు చెప్పినట్టు చెప్తాడు. ఏమని? నీకున్నటువంటి కోరికలు నెరవేర్చుకో. ఎవరైనా చెప్తారు అట్లా? ఎంత మంచి మాటలా చెప్తాడంటే, కోరికలు నెరవేర్చుకో. దేవుడిచ్చింది కొద్దిపాటి ఆయుష్. ఈ ఆయుష్ రూల్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి? బతికిన 4 రోజులు ఎలా బతుకు? నీ కోరికలు నెరవేర్చుకో. ఏది ఆపుకో మాకు. నీ కన్నులను నిర్బంధించమాకు, నీ చెవులను ఆపమాకు. రేప మాకు నీ శరీరం అట్లా కలిసిపోతుంది. ఇవన్నీ కండిషన్స్ పెట్టుకొని, ఇవన్నీ ఆపుకొని నువ్వు అలా ఉండాల్సిన కర్మ నీకేం పట్టింది అన్నప్పుడు అలా చెప్పే వ్యక్తులు మీకు మంచి స్నేహితుల్లా కనిపిస్తారా? కనిపించరా? కనిపిస్తారు. ప్రలోభాలు మోసపోయే ముందు తీపి కబుర్లా కనిపిస్తాయి. అన్ని
చక్కటి కబుర్లు. వేశ్య ఒక వ్యక్తిని ఈడ్చుకెళ్ళాలంటే ముందు తేనెకారు మాటలు మాట్లాడతారా, చేదు మాటలు మాట్లాడతారా? అది ఉరి యొద్దకు ఈడ్చుకెళ్లే ముందు ఏం చేయాలి? తేనెకారే మాటలు మాట్లాడాలి. బలిచ్చే ముందు దండయ్యాలి, బొట్టు పెట్టాలి, దానికి కావలసిన ఆహారం ఫుల్గా పెట్టి ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు. మళ్ళీ తప్పెట్లు కొట్టుకుంటా దానికి చాలా ఖర్చు పెట్టి అందరూ తీసుకెళ్తుంటే ఏమనుకుంటది? ఆహా, నన్ను ఎంత సన్మానిస్తున్నారు, నా జీవితంలో ఎప్పుడు నాకు దండేసిన లేరు, నేను చాలా గొప్ప ఉన్నా ఏంటి, మేళ తాళాలతో తీసుకెళ్తున్నారు, నా ముందు కొంతమంది డ్యాన్స్లు వేస్తున్నారు, ఎంత గౌరవం ఇస్తున్నారు నాకు, అసలు ఎంత రెస్పెక్ట్ మిగతా ఏ మేకలకి ఇవ్వలేదు. నేను ఎంత గొప్ప ఉన్నో, నేను అందగానేమో, నేను చక్కనోనేమో, నేను తెలివిగలవాడినేమో, ఎంత మర్యాద ఇస్తున్నారేంటి వీళ్ళు నాకు? అసలు అడిగితేనే పెట్టరు, ఈసారి అడగకుండానే నాకు ఎంత మేత వేస్తున్నారేంటి, నాకు కావాల్సిన ఆహారం పెడుతున్నారేంటి, నిన్నటి నుంచి చూస్తున్నాను నాకు మర్యాదలు ఎక్కువైపోతున్నాయి ఏంటి, రాను రాను మర్యాదలు ఎక్కువ అవుతున్నాయి ఏంటి? ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? దొంగిలించేవి తీపి. మోసపోయే ముందు పరిణామాలు, పరిస్థితులు అలాగే హాయిగా ఉంటాయి. అలాగే మొదలవుతాయి పరిస్థితులు. మోసపోవటం అంటే ముందే మనకు అర్థమైపోద్దా? అన్ని ముందే ఏం అర్థం అవ్వవు. మీరు నమ్ముతారు, నమ్ములాగున పరిస్థితులు కలగజేస్తాడు, మరలు కొల్పబడతాడు. బలిచ్చే స్థలానికి వెళ్ళాలంటే అక్కడ పరిస్థితులు మేకకి ముందే చూపిస్తే వచ్చిద్దా? భయపడిపోయింది. అందుకే తీసుకెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్తారు? చక్కగా దానికి ఏం కావాలంటే ఆ మర్యాదలు, రాసే మర్యాదలు చేసి దండేసి బొట్టు పెట్టి గౌరవిస్తూ తీసుకెళ్తారు. చక్కగా తప్పెట్లు తాళాలతో ఊరేగిస్తారు. అదేమో నేను చాలా గొప్పోని కాబట్టి ఇలా జరుగుతుంది, మిగతా ఏ మేకకి నాకున్న తెలివితేటలు అందం లేదు కాబట్టి నన్ను ఎంత గౌరవిస్తున్నారు అనుకుంటుంది. అనుకుంటుంది అంటే నేను చెప్పేది అనుకుంటుందని కాదు, మనుషులకి ఆపాదించుకోండి. మళ్ళీ మేక అనుకునిద్దా అని నన్ను అడగొద్దు. తీరా చూస్తే తాత్కాలికమైన ఆనందం. ఎక్కడ దాకా? బలి స్థలానికి వెళ్ళేంత వరకు ఆ తాత్కాలిక ఆనందం. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత చేసేది ఏమన్నా? ఇంకా లేదు. పాపం పరిపక్వం అయిపోయింది. బాగా పండిపోయింది. ఇంకా ఆ యొక్క తొడిముకు ఉండగలదా? రాలిపోయింది. ఇంకా పండిపోయింది. పాపం పరిపక్వం అయినప్పుడు ఇంకా అక్కడ మరణమును కనును. అలాగే ఒక మనిషి పాపం చేసే ముందు మరలు కొల్పబడి తనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా వచ్చినట్లుగానే ఉంటాయి. ఏమని గుర్తు చేసుకోరు? ఇది పాపము అన్నాం, ఆలోచించేయరు. నాకు పని అవుతుందా లేదా అని మీ దురాశ నెరవేర్చుకోవటానికి సాతాను నెరవేర్చుకొని మీ దురాశలు ఆనందించండి. ఎవరైనా చెప్పారు అలాగే ఆనందించమని? నేను చెప్తున్నా, ఆనందించు. తర్వాత వచ్చే పర్యవసానాలు చెప్తాడా? మీ స్నేహితులైనా ఎవరైనా సరే సాతాను చేత ప్రేరేపించబడి తర్వాత వచ్చే పర్యవసానాల గురించి మాట్లాడరు. రిజల్ట్ తర్వాత వచ్చేటువంటి ఉపద్రవం గురించి అవి మాట్లాడరు. ఏం మాట్లాడతారు? ప్రజెంట్ ఏం జరుగుతుందో చెప్తారు. ఏం చెప్తారు ప్రజెంట్ అంటే? చక్కగా దండేసి తీసుకెళ్లేదే చెబుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పరు. సాతాను అలా మోసపరుస్తాడు. మీ కోరికలు నెరవేర్చుకోండి, బట్ ఒక కండిషన్. నెరవేర్చుకునే క్రమంలో ఏం చేయొచ్చని నేర్పిస్తాడు. దేవుని నియమాలు అయ్యే మొత్తం నియమాలు తప్పినా సరే అని చెప్తాడు. ఇది ఇంకా ఇష్టం మనుషులకి. దేవుని నియమాలు తప్పైనా సరే మీరు ఏం చేయాలి? మీ కోరికలు నెరవేర్చుకోండి. దేవుని సమయాన్ని దొంగిలిచ్చినా సరే నీకు ఏమనిపిస్తుందో అది చెయ్యి అని సాతాను ప్రేరేపిస్తాడు. ఆ చెడ్డ ఆలోచనలు వచ్చినాయి అంటేనే చెడ్డ ఆలోచనలు సాతానుని వలన మాత్రమే కలుగుతాయి. దేవుణ్ణి బాధ పెట్టి ఏ ఆలోచన మీకు వచ్చినా గుర్తు పెట్టుకోండి, మీ దగ్గర ఎవరున్నారు? అప్పుడు కనపడ్డు, సాతానుడు ఉన్నాడు. శ్రేష్టమైన ప్రతి మంచి ఆలోచనలు
పరసంబంధమైనవి, పరిశుద్ధమైన ఆలోచనలు పరసంబంధమైనవి, పరిశుద్ధాత్మల వల్ల కలుగుతాయి మీకు మంచి మంచి ఆలోచనలు. కానీ చెడ్డ ఆలోచనలు, ఆరాధన మానేయాలి, క్లాసులు మానేయాలి, దేవుని సమయం దొంగిలించాలి. ఎవరు లేరుగా ఇక్కడ ఎలాగైనా మాట్లాడదాం. అలాగే దొంగిలించినా సరే ఆయన దొంగిలించింది ఎవరు చూడరుగా, దేవుడు చూస్తాడు. ఆ విషయం సాతానుడికి కూడా తెలుసు. కానీ మన దురాశలు మనల్ని డామినేట్ చేసేసి దేవుడు చూసినా సరే పాపం చేసి ఏమవుతారు, దేవుని బాధ పెట్టి శాపాలు కీడులు అనేవి తెచ్చుకుంటారు. అందుకే మనం మత్తయి సువార్త 6:13 ఏమని చదివాం? శోధనలోనికి తేక దుష్టుడి నుంచి తప్పించము అంటే కీడు నుంచి తప్పించము అని అర్థం. అంటే శోధనలోనికి తేబడిన వ్యక్తికి ఏముంటుందని? కీడు. ఆ కాసేపు హాయిగా ఉండొచ్చు, ఆ కాసేపు సంతోషం ఉండొచ్చు, ఆ కాసేపు మీ దురాశ నెరవేర్చుకొని సురక్షితంగా ఉన్నాను అనిపించవచ్చు. ఎప్పుడైతే మీరు శోధనలోనికి తేబడతారో దేంట్లోకి వచ్చారని, కీడులోకి వచ్చారనే విషయం తెలుసుకోవాలి. కీడులో కంటే అది మీకు మేలైంది కాదు, మిమ్మల్ని బాధ పెడుతుంది, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎందుకు చేశానా ఈ పని, ఈ క్షణిక ఆనందం కోసం నేను ఎందుకు చేశానా అని పశ్చాత్తాపడుతూనే ఉంటారు. దేవుడు క్షమిస్తే ఓకే, క్షమించకపోతే వారి బ్రతికేమైపోద్ది. దేవుడు ఎంత పెద్ద పాపనైనా క్షమిస్తాడు, నన్ను క్షమిస్తాడు అనుకుంటారేమో. బుద్ధిపూర్వకంగా చేస్తూ దేవుణ్ణి వ్యతిరేకిస్తూ అన్ని తెలిసి దేవుని వ్యతిరేకంగా జీవించే వారిని దేవుడు క్షమించడు. అప్పుడు మన బ్రతికేమైపోతుంది, అస్తవ్యస్తం అయిపోతుంది.